ఒక వ్యక్తి ఉన్నాడు, క్రీస్తు గురించి గొప్పగా తెలిసిన వ్యక్తి. ఆయన ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆయన మనలోనే ఉన్నాడు. ఆయన ఎవరి సొత్తు కాదు, అందరి సొత్తు, అందరి సొత్తు, అందరిలో ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎదుటున్న మనిషిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావు, కానీ నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని స్వభావం ఏంటో ఈ రోజు నుంచి స్టడీ చేయి. ఆయన గుణం ఏంటో స్టడీ చేయి, ఆయన లక్షణాలు ఏంటో స్టడీ చేయి. దానికి బైబిలే ఆధారం, బైబిలే ఆధారం. చదువు, పత్రికలు చదువు. ఆయన లక్షణాలు ఏంటి? యేసుప్రభు కొన్ని చెప్పాడు కదా, అవే ఆయన లక్షణాలు, అంతకంటే ఎక్కువ కూడా ఉన్నాయి. హల్లెలూయా. మనం లాస్ట్ చివరి ఆశీర్వాదం ఇస్తాం. ఎట్లా ఇస్తాం? తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, దేవుని యొక్క సమాధానం. హల్లెలూయా. ఓ గొప్ప మెసేజ్ అది. దేవుడు ఇప్పుడు నన్ను అవకాశం ఇచ్చి మూడింటి గురించి చెప్తా. హల్లెలూయా. అంటే నేను ఎందుకు ఇవి జ్ఞాపకం చేస్తున్నానంటే, నువ్వెంత దేవునికి ఇష్టమో నువ్వు రక్షించబడడాన్ని బట్టే తెలిసిపోయింది. హల్లెలూయా. ఆయన ఇష్టముతో, ప్రేమతో తన ఏకైక కుమారుణ్ణి అనుగ్రహిస్తే ఆ రక్షణలో నువ్వు ఎదుగుతువుగాక, ఆ సమర్పణలో ఎదుగుతువుగాక, ఆత్మలో నువ్వు ఎదుగుతువుగాక.